నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. ముందుగా వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న ఏ వార్తలు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయో న్యూస్ అండ్ వ్యూస్లో చూద్దాం. ముందుగా ఈనాటి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక నింగినటిన సంబరం, డ్రగ్స్ పట్టివేతే విద్యా సంస్థలపైన కేసులు, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట, వైద్యుల కొరత తీరేలేలా తెగిన జూలాల గేట్ల తాళ్ళు, ఇక రైతులకు బహుమతిగా పసుపు బోర్డు అనే ప్రధాన వార్తలుగా హెడ్లైన్స్ అయితే మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ముందుగా నింగి నంటిన సంబరం అంటూ ప్రధాన వార్తగా ఈనాడులో చూడొచ్చు. ఐఎస్ఎస్లో అడుగుడిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు, నిల్చోవడం సులభంగా ఉంది, తల భారంగా ఉంది, శుక్ల తొలి పలుకులు, చిన్నపిల్లాడిలా కూర్చుంటున్నానని వ్యాఖ్య. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన శుభాంశు శుక్ల టిబర్ కప్పు, పెగ్గీ విడ్సన్, స్లోవోస్ట్, విస్నియస్కిలతో అక్కడి పరిశోధకులు అంటూ మనం చూడొచ్చు. గగనతలంలో భారత చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ యాత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని తాకాయి. భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ఎస్ను చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్ల రికార్డు సృష్టించిన పరిస్థితి. 39 ఏళ్ల శుక్ల గురువారం సాయంత్రం ఐఎస్ఎస్లోకి వెళ్ళగానే దేశం మొత్తం విజయగర్వంతో ఉప్పింగిపోయింది. సంబరాలు నింగినంటాయి. ఇక విజయవంతంగా అనుసంధానం జరిగింది. ఇక ఫాల్కనర్ రాకెట్ ద్వారా భారత కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషంకి బయలుదేరిన డ్రాగన్ వ్యోమనౌక గ్రేస్ విజయవంతంగా అనుసంధానమైనట్టు కూడా ఈనాడు దినపత్రికలో మనం ప్రధాన వార్తగా చూడవచ్చు. ఐఎస్ఎస్తో గురువారం విజయవంతంగా పూర్తయిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ డాకింగ్ కూడా మనం గమనించవచ్చు. ఇక వైద్యుల కొరత తీరేలేలా 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్టులు పోస్టుల భర్తీకి ప్రకటన. నేడు రేపు 370 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పచ్చి జెండా ఓపెన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీర్చేలా నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గత 17 నెలల్లో 8,000కు పైగా పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు, వైద్య కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు వందల సంఖ్యలో వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రానున్నారు. ఈ మేరకు గురువారం వైద్య విధాన పరిషత్తో 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్టు పోస్టుల భర్తీకి నియామక బోర్డు 2 నోటిఫికేషన్లను వెలువరించింది. స్పీచ్ పాథాలజిస్టు పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించనున్నట్టుగా మనం ఈ వార్తలో చూడొచ్చు. ఇక డ్రగ్స్ పట్టుబడితే విద్యా సంస్థలపైన కేసులు అంటూ మరో ప్రధాన వార్తని హెడ్లైన్గా చూడొచ్చు. స్కూలు, కళాశాలల దగ్గర గంజాయి చాక్లెట్ల సంస్కృతి ఏంటి? చదువులు చెప్పడంతోనే యాజమాన్యాల బాధ్యత తీరిపోదు, పిల్లల్లో వ్యసనాలను కనిపెట్టాలి, ఎవరైనా మాదక ద్రవ్యాలతో రాష్ట్రంలోకి రావాలంటే భయపడాలి. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికపై అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో నటులు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మనం చూడొచ్చు. ఇక రాబోయే రోజుల్లో కళాశాలలు, స్కూళ్ళలో ప్రాంగణంలో మాదక ద్రవ్యాలు పట్టుబడితే యాజమాన్యాల మీద కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. ఫీజులు వసూలు చేయడం తప్ప పిల్లల బాధ్యత తమది కాదని విద్యా సంస్థలు భావిస్తే కుదరదని వారు స్పష్టం చేశారు. స్కూళ్ళు, కళాశాలల దగ్గర కిరాణా దుకాణాల్లో గంజా చాక్లెట్లు విక్రయించే సంస్కృతి ప్రస్తుతం కనిపిస్తుందని, ఎలాంటి వాతావరణం ఉంటే విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదాపూర్ శిల్పకళా వేదికలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండతో కలిసి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రదర్శన వీక్షించిన అనంతరం సీఎం మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఉద్యోగాల్లో తలామునికిలే విద్యా సంస్థలపై నమ్మకంతో లక్షలు చెల్లించి పిల్లలను చేర్పిస్తున్నారు. పిల్లలు ఎక్కువ సమయం విద్యా సంస్థలోనే గడుపుతున్నారు. అందుకే చదువు చెప్పడంతోనే యాజమాన్య బాధ్యత అయిపోదు. పిల్లల్లో వచ్చే మార్పులు, వారు ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారో కూడా గమనించాలని అటు విద్యా సంస్థలకు, మరోవైపు తల్లిదండ్రులకు కూడా వారు చెప్పడం జరిగింది. ఇక సుపరిపాలన లక్ష్యంగా ఈ క్యాబినెట్ ఇకపై మంత్రివర్గ భేటీ ఫైళ్లన్నీ డిజిటల్లోనే సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం. జూలై 10న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అంటూ కూడా మరో హెడ్లైన్ని మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట.
180 కోట్ల వైద్య బిల్లుల విడుదల, 26,519 మంది ఉద్యోగులు, పెన్షన్దారులకు లబ్ధి. ఉద్యోగులు ప్రభుత్వ ఒక ఆదర్శ కుటుంబం అన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చేలా పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 180.38 కోట్లను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగించింది. ఇక 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేసి రికార్డు సృష్టించిన ప్రజాప్రభుత్వం మరుసటి రోజే ఉద్యోగుల వైద్య ఖర్చుల బిల్లును కూడా విడుదల చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుందని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 డిఏలు విడుదల చేయాలని ఈ నెల 13న ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 3.5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ఇక డిఏకు ఏటా ప్రభుత్వ ఖజానాపై 2,400 కోట్ల ఆర్థిక భారం పడుతున్న ఉద్యోగుల సంక్షేమే ధ్యేయంగా భావించి ప్రభుత్వం డిఏ విడుదలకు చొరవ చూపించింది. ఇదొక శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట అని చెప్పవచ్చు. ఇక బనకచర్లపై 2 రాష్ట్రాలతో సమావేశం 10 రోజుల్లోపు నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించిన వార్తను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. రైతులకు బహుమతిగా పసుపు బోర్డు ఇక 29 అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇక తెగిన జూరాల గేట్ల తాళ్లు ముందస్తు వరదతో వెలుగులోకి, 8 గేట్ల రోప్ల మార్పిడికి ఫిబ్రవరిలో నిధుల మంజూరు, 4 గేట్లకు మార్పిడి పూర్తి, 12వ గేటు నుంచి లీక్ అవుతున్న నీళ్లు, ప్రాజెక్టు నిర్వహణపై కొన్నాళ్ళుగా నీళ్లు అంటూ కూడా ప్రధాన వార్త చూడొచ్చు. ర్యాపిడ్ ర్యాకీ ఇక్రీసాట్ నుంచి మరో నూతన వంగడం, 68 రోజుల్లోనే పంట చేతికి, ఏడాదికి 5 గంటలకు అవకాశం, సులభ సాగు, అధిక దిగుబడులు, ఇక్రీసాట్ సాగు చేస్తున్న ర్యాపిడ్ ర్యాకీ అంటూ కూడా మన ప్రధాన వార్తకి ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈగలు ఉంది జాగ్రత్త, మత్తుముట్టాలు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హెచ్చరిక, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇకపై ఈగల్. తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాల ఆలోచన చేస్తే వెన్ను విరుస్తాం. మత్తుముఠాలు రాష్ట్రంలోకి రావాలంటే వణికిపోవాలి. స్కూలు, కాలేజీలో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే కేసులు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో సీఎం హాజరైన రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఈగల్ లోగోను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మనం హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న పాల్గొని పలు సూచనలు అయితే చేసినటువంటి వార్తనైతే అన్ని ప్రధాన దినపత్రికల్లో మనం గమనించవచ్చు. అదేవిధంగా సాక్షిలో కూడా ఆ వార్తకి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక చరిత్ర సృష్టించిన శుభాంశు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన తొలి ముద్ర, తొలి భారతీయునిగా వాయుసేన పైలట్ రికార్డు, గగనయాన్ దిశగా కీలక ముందడుగు, భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యయనం, 8 గంటల అనంతరం ఐఎస్ఎస్తో యాక్సియం 4 అనుసంధానం. ఇది కూడా ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. చరిత్ర సృష్టించారు శుభాంశు. ఈ వార్త కూడా ప్రధాన వార్తగా దినపత్రికలో మనం చూడవచ్చు. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు లైన్ క్లియర్, 2 షెడ్యూలు ప్రకటిస్తామన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్. ముఖ్యమంత్రి జోక్యంతో దారికొచ్చిన అధికారులు కలిసి ప్రకటిస్తారా లేదా అనే దానిపైన సందిగ్ధత అనే వార్తను కూడా ప్రధాన వార్తగా చూడొచ్చు. 180 కోట్ల మెడికల్ బిల్లులు క్లియర్, 2.5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటికీ మోక్షం, ఉద్యోగులు మా కుటుంబ సభ్యులంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్న చెప్పిన వార్తను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక జూరాల భద్రమైన తాజాగా తెగిన ప్రాజెక్టు 4 గేటు ఇనుప రోపు, ఇదివరకే తెగిన మరో 8 గేట్ల ఇనుప రోపులు, దెబ్బతిన్న 18 గేట్ల రబ్బర్ సీళ్లు, ఏడాదిగా లీకేజీలు, ప్రమాదం లేదంటున్న ఇరిగేషన్ అధికారులు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రంలోని మొట్టమొదటి ఇంద్ర ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పాలమూరు జిల్లా వరప్రధానిగా నిలుస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా 7 లక్షలకు పైగా ఎకరాలకు సస్యశ్యామలం చేస్తున్న ఈ ప్రాజెక్టుకు ఏళ్ల తరబడి మరమ్మతులు కరువయ్యాయి. సుమారు ఏడాది కాలంగా గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతుండగా తాజాగా 4వ గేటు ఇనుప రోపు తెగిపోవడంతో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో జూరాల పరిస్థితిపై మనం ఒక సాక్షిలో గ్రౌండ్ రిపోర్ట్ని అయితే ప్రత్యేక కథనంగా చూడొచ్చు. ఇక దెబ్బతిన్న రోపులు, రబ్బర్ సీళ్లు, 4 గేట్లు తెగిన ఇనుప రోపును కూడా మనం గమనించవచ్చు. ఇక డేంజర్లో మంచిర, మేడిగడ్డ తరహాలో కొట్టుకుపోయిన బరాజ్ ఆప్రాన్ తేల్చిన స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నివేదిక, సిడబ్ల్యూ పిఆర్ఎస్ అధ్యయనానికి సిఫార్సు అంటూ కూడా మరో వార్తను చూడొచ్చు. పట్టాలపై కారుతో 7 కిలోమీటర్లు, హైదరాబాద్ శివార్లో యూపీ యువతి హల్చల్,
జాబ్ పోవడం, భర్తతో విభేదాలతో ఆత్మహత్యకు ఓమికా సోని యత్నం. నాగులపల్లి శంకరపల్లి రైల్వే మార్గంలో 2 గంటల పాటు హంగామా. రైల్వే గేట్మెన్ సకాల స్పందనతో 5 రైళ్ల నిలిపివేత. ట్రాక్ మళ్లింపులతో నిలిచిన కారు ఎర్రగడ్డకు యువతిని తరలించినటువంటి పరిస్థితి. ఇక ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్న హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. కీచక టీచర్కు 17 ఏళ్ల జైలు శిక్ష. ఫోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు. 10వ తరగతి చదివే సమయంలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు పాతిరి మధుకర్ అత్యాచారం. ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన ఆగడాలు, లైంగిక దాడి వీడియోలు తీసి యువతికి బెదిరింపులు. ఆమెకు వివాహమైన తర్వాత కూడా ఆగిన వేధింపులు, వీడియోలు యువతి భర్తకు పంపడంతో విడాకులు. 10వ తరగతి విద్యార్థిని లోపరుచుకుని శారీరక వాంఛ తీర్చుకోవడమే కాక తన దుశ్చర్యను వీడియోలు తీసి వాటితో ఆమెను ఏళ్ల తరబడి వేధించి ఆమె వివాహ జీవితం నాశనం అవడానికి కారణమైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది అంటూ ఒక వార్తనైతే మనం చూడొచ్చు. అయితే ఆ టీచర్కు 17 ఏళ్ల జైలు శిక్షనైతే కోర్టు విధించింది. మంచిర్యాల బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు. డేంజర్లో జంట నగరాలకు తాగునీరు అందించే డ్యామ్ మేడుగడ్డ తరహాలో మంచిర్యాల దిగువ భాగంలో కొట్టుకుపోయిన ఆప్రాన్ బ్యారేజ్కి పొంచి ఉన్న ముప్పు, మరమ్మతులు లేక దెబ్బతిన్న గేట్లు, బలహీనపడ్డ కట్టలు. పూర్తిస్థాయిలో నీటి నిల్వ శ్రేయస్కరం కాదు. ఎస్టీఎస్ఓ నిపుణుల బృందం నివేదిక అంటూ ఆంధ్రజ్యోతిలో మంచిర్యాల బ్యారేజీ పిల్లర్లకు పగులకు సంబంధించి వార్తను కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఐఏఎస్ఎస్లోకి శుభాంశు, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర. ఐఏఎస్ఎస్తో అనుసంధానమైన గ్రేసు కొత్తగా వచ్చిన 4గురికి స్వాగతం పలికిన 7గురు వ్యోమగాములు. త్రివర్ణ పతాకంతో మీ ప్రేమ కూడా నాతో ఉంది. అంతరిక్షం నుంచి భూమి అద్భుతం, భారరహిత స్థితిలో అంతా కొత్తగానే శిశువులో కూర్చుంటున్న వీడియో లీక్ ద్వారా శుభాంశు శుక్లా వ్యాఖ్యలను కూడా మనం గమనించవచ్చు. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాములు గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఐఎస్ఎస్లోకి ప్రవేశించిన పరిస్థితి. వారికి ఐఎస్ఎస్లోని 7గురు వ్యోమగాములు సాధారణంగా స్వాగతం పలికారు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే అరుదైన అవకాశం తనకు లభించడంపై శుభాంశు హర్షం వ్యక్తం చేస్తారు. తాను ఊహించుకున్న దానికన్నా గొప్పగా ఉందన్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అమెరికాలోని కెనడా అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన గ్రేస్ 28 గంటల అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు ఐఎస్ఎస్కు చేరుకుంది. ఇంకా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సహకార వ్యోమగాములతో శుభాంశు శుక్లను కూడా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఇక మరో వార్త, రైలు పట్టాలపై కారు ఆత్మహత్య యత్నంలో భాగంగా యూపీ మహిళ హల్చల్. పట్టాలపై 7 కిలోమీటర్ల ప్రయాణం. రంగారెడ్డి జిల్లాలో ఘటన. అతి కష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పలు రైళ్లకు అంతరాయం. పోలీసుల అదుపులో ఓమికా సోనిని మనం ఈ వార్త కూడా ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో చూడవచ్చు. ఇక డ్రగ్స్ కట్టడికి ఈగల్. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇకపై ఈగల్. ఎక్కడ గంజాయి పండించినా కూడా గద్దలా పట్టేస్తామంటూ స్కూల్ డ్రగ్స్ దొరికితే యాజమాన్యపైన కేసు. పాఠశాలలో మానసిక నిపుణుల్ని నియమించాలి. పాత్రలు కాదు హీరోల కష్టం ఆదర్శం కావాలి. క్రీడలో రాణించే వారికి రాజకీయాల్లో స్పెషల్ కోటా. డ్రగ్స్ వ్యతిరేక సదస్సులో సీఎం రేవంత్ డ్రగ్స్ తీసుకుంటే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ అంటూ దిల్ రాజు నిన్న చెప్పినటువంటి వ్యాఖ్యల్ని డ్రగ్స్ వ్యతిరేక సదస్సులో పాల్గొని దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్తని ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఇక హైదరాబాద్ అభివృద్ధిలో హెచ్సిటీ కీలకం. బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించాం. ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు 45 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన అంటూ జూలై 10న కేబినెట్ మరోసారి భేటీ కానుంది. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు అంతర్జ్యోతి ఎండీ వాగ్మూలం. సిటీ ఆఫీసులో ఉదయం 11కు హాజరు. చెవెంల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి పిలుపు. అక్రమ ఫోన్ ట్యాపింగ్లో బాధితులందరూ ఎస్ఐబి సిడిఆర్లో 615 ఫోన్ నెంబర్లు. ఇక సిడిఆర్ ఆధారంగా వాగ్మూలాల నమోదు. పక్కగా సాక్ష్యాధారాలు సేకరించడానికి సిట్టు ప్రయత్నం అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏపీ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సిటీ అధికారులు గురువారం నోటీసులు అయితే జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సిటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఏపీ అమరావతిలో టవర్లకు రైట్ L1 బిడ్డర్లకు LOAల అందజేత అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు.
భాష ఈ దేశపు ఆత్మ. వ్యక్తీకరణ మాధ్యమం మాత్రమే కాదు, హిందీకి ఏ భాషను శత్రుతొలొద్దు. స్థానిక భాషల్లో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సుల బోధనకు సిద్ధం కండి. రాష్ట్ర ప్రభుత్వాలకు అమిత్ షా సూచన. ఇక మెడికల్ రియంబర్స్ బిల్లులకు ఆమోదం. ఒకేసారి 180 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం. 2 ఏళ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటికీ మోక్షం. ఇక టీజీపీజీ ఈసెట్ ఫలితాలు విడుదల అంటూ కూడా మరో వార్తని మనం చూడొచ్చు. ఆచితూచి మాట్లాడండి. ఇక రాష్ట్ర పార్టీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖర్గేహితో ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడితో గంటపాటు మంత్రి భేటీ అయ్యారంట. దానికి సంబంధించిన వార్తను కూడా మన ప్రధాన వార్తలు చూడొచ్చు. ఇక న్యూయార్క్ మేయర్ పోటీలో జోహ్రాన్ మమ్దాని డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, తండ్రి గుజరాతీ మూలాలున్న ఉగాండా ముస్లిం. జోహ్రాన్ కమ్యూనిస్టు పిచ్చివాడంటూ ట్రంప్ విమర్శలకు సంబంధించిన వార్తను కూడా ప్రధాన వార్తగా ఈ హెడ్లైన్స్ చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. డేంజర్ జోన్లో జూరాల అంటూ ఒక హెడ్లైన్ని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. తెగిపోయిన ప్రాజెక్టు, 4 క్రస్ట్ గేట్ల రోపులు, వరద ఉధృతి పెరిగితే కొట్టుకుపోవుడే. సొంత జిల్లా ప్రాజెక్టుపై పట్టించుకోలేని సీఎం రేవంత్. బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి నిధులతోనే మరమ్మతు. 19 నెలలైనా అదనంగా పైసా విధుల్చని ప్రభుత్వం. 8 కోట్ల పాత బకాయిల్లో 1 కోటి మాత్రమే చెల్లింపు. ప్రమాదం లేదంటూ అధికారుల బకాయింపు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల కారుకూతులు. జూరాల దెబ్బతింటున్న నోరు మీదపని వైనం. ప్రాజెక్టును పరిశీలించిన బీఆర్ఎస్ నేతల బృందం అంటూ హెడ్లైన్స్ అయితే మనం గమనించవచ్చు. అయితే ప్రాజెక్టులపై కాంగ్రెస్ పట్టణితనం ప్రజలకు శాపంగా మారుతున్నదని వారు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగితే నానయాగి చేసిన రేవంత్ సర్కారు దానికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలన్న సొయ్యి లేకుండా పోయింది. ఫలితంగా రైతులు తమ పంటలను ఎండబెట్టుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా జూరాల ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్ అదే అలసత్వం ప్రదర్శిస్తున్నది. సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో జూరాల క్రస్ట్ గ్రేట్లు ప్రమాదంలో పడ్డాయంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కమిటీ నివేదిక మేరకు జూరాల మరమ్మతులకు 12 కోట్లు కేటాయించారు. అయితే మరమ్మతులు పూర్తి చేసేలోపే అధికారం మారడంతో ఆ తర్వాత పనులను పట్టించుకునేవారు కరువయ్యారు. సరిగ్గా మరమ్మతులు చేసే సమయం వరద రావడంతో 8 గేట్లలో 4 గేట్లు రోఫీలు తెగిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాలకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. వరద ఉధృతిలో బలమైన రాళ్లు కొట్టుకొస్తే ప్రాజెక్టు గేట్లకు ప్రమాదం అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని జూరాల ప్రాజెక్టు మరమ్మతులను గాలికి వదిలేనపైన విమర్శలైతే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం జూరాల ప్రాజెక్టుకు వచ్చిన 30 లేదని బుకాయిస్తున్నది. ప్రాజెక్టు గేట్ల రూపువేలు తెగిపోయిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు గురువారం ప్రాజెక్టు సైట్ను సందర్శించారు. కాళేశ్వరంలో 1-2 పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు గాలికి వదిలేసి ప్రాజెక్టు మునిగిపోయిందని ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో జూరాల ప్రాజెక్టును డేంజర్ జోన్లో పడేశారని వారైతే ఆరోపించిన పరిస్థితి. ఇక తెగిపోయిన జూరాల క్రస్ట్ గేట్ల రోప్వేలు జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన ఉమ్మడి జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో క్రస్ట్ గేట్ల రోప్వేలు తెగిపడ ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. గేట్లకు మరమ్మతులు చేస్తున్న తరుణంలో ఏర్పాటు చేసిన రోప్వేలు కొన్ని తెగిపడం, మరికొన్ని వదులు కావడంతో కలకలం రేపుతున్న పరిస్థితి. రేవంత్ జిల్లాలో అతిపెద్ద జూరాల ప్రాజెక్టు మరమ్మతులపై కాంగ్రెస్ సర్కారు శ్రద్ధ చూపకపోవడం వల్లనే ఈ దుస్థితి నెలకొందన్న విమర్శలైతే ఒకవైపు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ నేతల నుంచి. సర్కారు వచ్చి 19 నెలలైనా మరమ్మతులపై దృష్టి సారించకపోవడం, చివరి నిమిషంలో హడావుడిగా విడుదల చేసిన 1 కోటి నిధులతో చేపట్టిన మరమ్మతులలో డొల్లతనం బయటపడిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం నమస్తే తెలంగాణ దినపత్రికలో కథనాన్ని చూడొచ్చు. ఇక స్థానిక సమరం, కాంగ్రెస్ కలవరం, సొంత సర్వేలో నెగిటివ్ రిపోర్ట్లో కంగుతున్న కాంగ్రెస్ అంటూ మరో వార్తని చూడొచ్చు. నియోజకవర్గాలకు దూరంగా 40% మంది ఎమ్మెల్యేలు, 5 మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, 75% నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ విభేదాలు, ప్రభుత్వ అసమర్థత బయటపెట్టిన కేటీఆర్, హరీష్ రావు. ఈ స్థితిలో ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం, పార్టీకి నష్టమే. మీనాక్షి సమీక్షలు, వ్యూహకర్త ఐవీఆర్ సర్వేల్లో తేలింది ఇదే. అందుకే ఎన్నికల బాధ్యతలకు దూరంగా సీఎం రేవంత్ రెడ్డి అంటూ
హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చెదిరించుకుంటున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండడం, పార్టీ నాయకుల్లో వర్గ పోరుతో ప్రజల్లో పార్టీ బాగా చులకన అయిపోయిందా? 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణంలో అడుగుడున ప్రతికూల సంకేతాలు కనిపించాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఉన్న పరువు కాస్త గంగులో కలిసిపోతుందా అంటే పార్టీ అంతర్గతంగా నిర్మించిన 3 సర్వేలు అవుననే సమాధానం చెబుతున్నాయట. దాదాపు 3 నెలలకు పైగా సాగుతున్న మీనాక్షి నటరాజన్ సమీక్షలు కాంగ్రెస్ వ్యూహకర్త నిర్వహించిన క్షేత్రస్థాయి సమావేశంలో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి వార్తనైతే ఇక్కడ ప్రధాన వార్తగా ఒక కథనాన్ని నమస్తే తెలంగాణలో చూడవచ్చు. కంచె దాటి భూముల తాకట్టు అంటూ మరో హెడ్లైన్ చూడవచ్చు. ఇక వాస్తవాలను దాచి నిబంధనల ఉల్లంఘన, తనఖా వెనుక రేవంత్ సర్కారు అక్రమాలు, హెచ్సి అంశంపైన సిబికే హరీష్ రావు ఫిర్యాదు, ఆర్థిక నేరంపై సమగ్ర విచారణ జరపాలని లేక హెచ్సిలో అడవి ధ్వంసంపైన కేసు, నిందితులుగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, న్యాయవాది ఫిర్యాదుపై హెచ్ఆర్పి ఆదేశం అంటూ హెడ్లైన్స్ని మనం చూడొచ్చు. ఇంకా కాళేశ్వరంపై కక్ష, మార్చి నుంచి ప్రాజెక్టు కిస్తీ కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 29లోగా చెల్లించాలని ఆర్ఈసి లేఖ అంటూ మరో హెడ్లైన్ని గమనించవచ్చు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించిన 6 వాయిదా చెల్లింపులపై ఆర్ఈసి సిఎండి ఆర్న రాష్ట్ర ఇరిగేషన్ సిఐడి సెక్రటరీ రాహుల్ బొజ్జకు లేఖ రాశారు. డెడ్లైన్ కేవలం 3 రోజులే గడువున్న ఆ బకాయి చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన విలువ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన నిధుల సమీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సైతం ఈ 2 కార్పొరేషన్ నుంచే నిధులు సమకూరుస్తుంది. నిధుల సమీకరణలో భాగంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 37,737.11 కోట్లు, ఆర్సీ నుంచి 30,536 కోట్ల రుణాన్ని తీసుకున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రుణ వాయిదాలను మార్చి నెల నుంచి చెల్లించకుండా ప్రాజెక్టుపై కక్ష సాధిస్తుంది. ఇక టీఎస్సీడబ్ల్యూఆర్ఐడిసికి 319.74 కోట్లు, పీసీఎల్కు 292.75 కోట్లు బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా సిపిఎస్ను రద్దు చేయాలి. త్వరలో హైదరాబాద్లో సంఘం 80వ ఆవిర్భావ సభ, టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఉద్యోగుల తీర్మానం. పింఛన్ వాటాలో వంచన, సర్కారు మోసం, సంఘాల మౌనం. సిపిఎస్ వంచనపై స్పందించిన ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులకు నష్టం జరుగుతున్న కిమ్మనని వైనం, కాంగ్రెస్ ప్రభుత్వం మెప్పు కోసమే నేతల పాకులాట అంటూ మరో హెడ్లైన్ మనం గమనించవచ్చు. ప్రైవేట్లో చదివిస్తే పథకాలు కట్టి రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలను కూడా నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రికలు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు, సొంత పార్టీ ప్రతిపక్ష నేతలు, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీ సహా ఎవరిని వదిలేది లేదు అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు ట్యాప్, 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ సిద్ధం. త్రిపుర, హర్యానా గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ ఫోన్లు ట్యాప్, రోజు పెరిగిపోతున్న బాధితుల సంఖ్య. సిటీ ఆఫీస్కు క్యూ, నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు, ఎలా అని బాధితుల ప్రశ్నలు. 4,200కు పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్లుగా గుర్తింపు. ఇప్పటికే 257 మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు. బెయిల్ రాక 10 నెలలుగా జైల్లోనే పోలీసు అధికారులు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్న సిట్. తెర వెనుక సూత్రధారులను బయటకు తీయడమే లక్ష్యంగా దర్యాప్తు కొనసాగుతుందంటూ ఈ వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. ఎన్నికల టైంలో నా ఫోన్ ట్యాప్ చేశారు, కేసీఆర్ కేటీఆర్పై క్రిమినల్ కేసులు పెట్టాలి అంటూ మంత్రి వివేక్ అంటున్నారు. ఇక పటాన్చెరులో నా ఫ్యాక్టరీని మూసివేయించిన నేను లొంగన అంటున్నారు. ఇక తమను ఎవరు ఏమీ చేయలేరని అహంకారంతోనే ఫోన్లు ట్యాప్ చేయించారు, కానీ ప్రజలంతా ఏకమై వాళ్ళను గద్దె దించారంటూ మంత్రి వివేక్ తెలిపిన వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా, ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి విజయవంతంగా చేరుకున్నారు.
డ్రాగన్ క్యాప్సూల్స్ 28 గంటల స్పేస్ జర్నీ తర్వాత గురువారం సాయంత్రం 4 గంటలకు ఐఎస్ఎస్కు సక్సెస్ఫుల్గా అనుసంధానం అయింది. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్స్ నుంచి 4 ఆస్ట్రోనాట్లు ఒక్కొక్కరుగా ఐఎస్ఎస్లోకి ఎంటర్ అయ్యారు. అమెరికాను చంపదెబ్బ కొట్టిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికాను చంపదెబ్బ కొట్టామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. మళ్ళీ తమపై దాడులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు అమెరికాకి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఇక డ్రగ్స్ స్మగ్లర్లా వెన్ను విరుస్తాం, ఎక్కడ గంజాయి మొక్క మొలిచినా కూడా ఈగల్ టీం కనబడుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అందరం సహకరించాలి. స్కూల్ కాలేజీలో గంజాయి కనిపిస్తే యాజమాన్యాలపైన కేసులు తప్పవు, వ్యసనాలకు బానిసలు కావద్దని యువతకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూచించిన పరిస్థితి. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ చూపు సిబిఐ వైపు. కేంద్ర మంత్రులు సహా లీడర్ల డిమాండ్. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు రాష్ట్ర సర్కారు నాంచుతున్నదని ఆరోపణ. సిబిఐకి అప్పగిస్తే లిక్కర్ కేసులాగే నీరుగారుస్తారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు అయితే రోజుకి సంచలనంగా మారుతున్నాయి. రోజుకి బాధితుల లిస్ట్ అయితే పెరిగిపోతుండగా జూబ్లీహిల్స్ పిఎస్ ముందు సాక్షులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 257 మంది సాక్షుల స్టేట్మెంట్లను అయితే సిట్ రికార్డు చేసినటువంటి పరిస్థితుల్ని వెలుగు దినపత్రికలో ప్రధాన వార్త కథాంశంగా తీసుకోవడం జరిగింది. ఇది వాళ్ళ న్యూస్ అండ్ వ్యూస్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.